30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఇవాల్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే రాత్రి వరకు జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రధాన వార్తా విశేషాలను ఇవాళ మళ్ళీ మీ ముందుకు వివరించడానికి వచ్చాను. అలాగే మనతో పాటుగా సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు కూడా మనతో పాటు విశ్లేషిస్తారు. ముందుగా మనం ఈనాడు, అలాగే సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఈ 4 వెబ్సైట్స్కి సంబంధించి ముందుగా మనం ఈనాడులో ఇవాళ వచ్చినటువంటి హైలైట్స్ను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు వెబ్సైట్లో నా తండ్రి భర్త సీఎంలుగా ఉన్న ప్రజాధనంపై మేము ఎప్పుడూ ఆశపడలేదు. ఇవాళ ఏపీలోను అలాగే తెలంగాణలోను మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, నాయకులు వీరందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, అలాగే లోకేష్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే భువనేశ్వరి కూడా రాజమండ్రిలో కూడా ప్రత్యేక దీక్షా శిబిరంలో కూడా ఆమె దీక్షను చేపట్టారు. అయితే ఆ సందర్భంగా, దీక్షను విరమించిన సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. తమ తండ్రి భర్త ఎప్పుడు కూడా సీఎంలుగా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదు అంటూ కూడా భువనేశ్వరి చేసినటువంటి ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు స్కిల్ కేసులో అవినీతి రుజువైతే మేమే ఉరివేసుకుంటాం అచ్చెన్న. ఇది ఒక సంచలనమైనటువంటి కామెంట్గా చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆ తర్వాత ఆయన జైల్లో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు, రిమాండ్ ఖైదీగా. అలాగే మరికొన్ని కేసులు కూడా చంద్రబాబు మీద ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫస్ట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం ఒకవేళ ఆ కేసులో తప్పు చేసినట్టు, అవినీతి చేసినట్టు కానీ రుజువైతే ఖచ్చితంగా మేమే ఉరివేసుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ప్రజాధనంపై మాకు ఎప్పుడు ఆశ లేదు. భువనేశ్వరి చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. నోటీస్ పట్టుకొని బండారు ఇంటికి పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్, మంత్రి రోజా మీద చేసినటువంటి కామెంట్స్ మీద ఇప్పటికే ఉమెన్ కమిషన్ కూడా రియాక్ట్ అయింది. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. దాంతో నోటీసులు తీసుకొని పోలీసులు బండారు సత్యనారాయణ ఇంటి వద్దకు వెళ్ళేటువంటి టైంలో అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం క్రియేట్ అయింది చెప్పుకోవచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు కూడా ఒకానొక టైంలో అక్కడ ఆయన దీక్ష చేపడుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిరసన దీక్షలో కూడా ఆయన నిరాహార దీక్షను చేపట్టేటువంటి పరిస్థితి. అక్కడ ఆయనకు ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి ఒక స్పెషల్ అంబులెన్స్ను కూడా అక్కడ తీసుకొచ్చేటువంటి క్రమంలో అక్కడ లోపలికి పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అలాగే టీడీపీ కార్యకర్తలకు మధ్య అక్కడ స్వల్ప ఘర్షణ వాతావరణం అయితే మాత్రం ఏర్పడింది. మరొక ఇంపార్టెంట్ హైలైట్గా మనం న్యూస్ ఐటమ్గా ఇక్కడ చూడొచ్చు. సిఐడి పేరు మార్చుకొని జేపీఎస్గా పెట్టుకోవాలి సిపిఐ రామకృష్ణ. ఇటీవల కాలంలో ఎందుకో ఆంధ్రప్రదేశ్లో సిపిఐ తెలుగుదేశం పార్టీకి దగ్గరవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకు కొనసాగింపుగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి సత్యమేవ జయతే అనేటువంటి నిరాహార దీక్షల కార్యక్రమానికి, విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆయన అతిథిగా వెళ్ళారు. అక్కడ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి సిఐడి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ జగన్కు తొత్తుగా మారిపోయిందంటూ కూడా ఆయన చేసినటువంటి విమర్శలు. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఏపీలో వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది నారా భువనేశ్వరి. ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మాజీ మంత్రి నారాయణకు మరోసారి సిఐడి నోటీసులు. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో నారాయణ కూడా నిందితుడిగా ఉన్నారు, ఆయన A2గా ఉన్నారు. సో ఆయనకు సంబంధించి మళ్ళీ కూడా సిఐడి నోటీసులు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు, ప్రకటన విడుదల చేసినటువంటి ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేసేటువంటి సంస్థగా ఉన్నటువంటి సంస్థ అటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తెలంగాణలోను, ఏపీలోను అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది, తనిఖీలు నిర్వహించి అక్కడ ఎవరైతే విప్లవ భావజాలంతో, ఎవరైతే మాజీ నక్సలైట్లు ఉన్నారో వారి ఇళ్లల్లోనూ, వారి కార్యాలయాల్లో కూడా ఇవాళ సోదాలు నిర్వహించినటువంటి విషయాన్ని, ఆ ప్రకటన రిలీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు నారా లోకేష్.
వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ డే నుంచే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. లోకేష్ ఇవాళ ఢిల్లీలో తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు అనే దానిపై టీడీపీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష, ఆ తర్వాత దీక్షను విరమించిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు, బండారు సత్యనారాయణ సతీమణి ఫిర్యాదు. అలాగే ఆల్రెడీ చెప్పుకున్నాం, బండారు సత్యనారాయణ విషయంలో కూడా రోజా మీద ఆయన చేసినటువంటి కామెంట్స్పై ఒక రాద్ధాంతం అయితే నడుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ కూడా నేరుగా ఆమె వైఫ్, ఆయన సతీమణి కూడా పోలీస్ స్టేషన్ స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా దీన్ని చెప్పొచ్చు, టీడీపీ జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు ఇవాళ చేసినటువంటి కామెంట్స్ అంటే టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలకు 161 సీట్లు వస్తాయంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అంటే డిఎల్ రవీంద్రారెడ్డి త్వరలోనే జనసేన పార్టీలోకి వెళుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఇక పార్టీలోకి రావడమే ఆలస్యం అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది. పవన్ కళ్యాణ్ ఇవాళ మచిలీపట్నంలో కూడా ఆయన కూడా ఒక గాంధేయ మార్గంలో నిరసన దీక్షను చేపట్టారు. ఆయన మౌన దీక్షను 2 గంటల పాటు చేపట్టారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ను, వైసీపీ ప్రభుత్వంపై ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఢిల్లీలో నారా లోకేష్, రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరసన దీక్ష. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇద్దరు కూడా ఒకరు రాజమండ్రిలో ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేస్తే లోకేష్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు మనం ప్రధానంగా చూస్తే ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి వార్తగా మనం చెప్పవచ్చు, కాంగ్రెస్ పార్టీకి మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. నందికంటి శ్రీధర్ రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి అనే దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఆయన రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా అనేది కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ నుంచి మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన రాజీనామా చేసినటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా శ్రీధర్ ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎన్ఐఏ చేసినటువంటి సోదాలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా మరొక కీలకమైనటువంటి వార్తకు మనం చెప్పొచ్చు, తెలంగాణలో 32 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ప్రకటనను కూడా ఇచ్చినటువంటి ఆ వార్తను కూడా ఇక్కడ ఈనాడులో మెయిన్ హైలైట్ చేసినటువంటి అంశాలు, కూకట్పల్లి, ఎల్బీనగర్, నగర్ కర్నూలు, వైరా, ఖమ్మం, మనుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకరేకల్, హుజూర్ నగర్, మంతని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మదిర ఈ 32 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని కొద్దిసేపటి కిందట ఆ పార్టీ ఒక ప్రకటనలో రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో ఇది పసుపు రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తామంటూ కూడా నరేంద్ర మోడీ నిన్న చేసినటువంటి పాలమూరు జిల్లాలో చేసినటువంటి బహిరంగ సభలో చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ఈనాడు దినపత్రికలో హైలైట్ చేశారు. ఇది ఈనాడు వెబ్సైట్లో వచ్చినటువంటి హైలైట్స్. ఇక సాక్షిని చూద్దాం. సాక్షిలో చంద్రబాబు కేసుకు సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్, అంటే ఇవాళ ఎలాంటి పరిణామాలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ గాంధీ జయంతి కాబట్టి అటు కోర్టులకు సెలవులు కాబట్టి సేమ్ మొన్నటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉందని చెప్పాలి. ఈ అప్డేట్స్లో లోకేష్ ఈ ప్రశ్నకు జవాబేది, లోకేష్కు కొన్ని ప్రశ్నలు వేస్తూ చేసినటువంటి కథనాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. చంద్రబాబు నీచ చరిత్రను మర్చిపోయావా భువనేశ్వరి, ఎన్టీఆర్ సతీమణిగా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి చేసినటువంటి కామెంట్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. చంద్రబాబు నీచ చరిత్రను మర్చిపోయావా భువనేశ్వరి అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా రియాక్షన్. ఆల్రెడీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి బండారు సత్యనారాయణ
మంత్రి రోజా మీద చేసినటువంటి కామెంట్స్పై ఆమె కౌంటర్గా రియాక్షన్ కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ, పవన్ ఫ్లాప్, చంద్రబాబు జిమ్మిక్కే. పవన్కి సంబంధించినటువంటి నిన్న జరిగిన బహిరంగ సభ, వారాహయాత్ర సభ అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ కూడా మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఏపీకి 2 గాంధీలు, చంద్రబాబు, లోకేష్, పోసాని సెటైర్లు. పోసాని మరొక్కసారి వ్యంగ్యంగా ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ఇక్కడ సాక్షి వెబ్సైట్లో హైలైట్ చేశారు. లోకేష్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా ఏపీకి గాంధీలు అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అలాగే జ్యోతి విజయం అపూర్వ ఘట్టం, సీఎం జగన్. ఆసియా క్రీడల్లో తెలుగు అమ్మాయి పథకం సాధించింది. జ్యోతి విజయాన్ని కూడా ఒక అపూర్వమైనటువంటి ఘట్టంగా అభివర్ణిస్తూ సీఎం చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు దోపిడీ చేసి జైలుకు వెళ్ళి దీక్షలు చేయడం ఏంటి, సజ్జల ఫైర్. సజ్జల రామకృష్ణారెడ్డి దోపిడీ చేసి ఇలాంటి దీక్షలు చేయడమా అనేటువంటి విధంగా ఆయన చేసిన కామెంట్స్ను కూడా హైలైట్ చేశారు. ఆ పిలుపు నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉంది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి సేవలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ను కూడా హైలైట్ చేశారు. నారాయణకు సిఐడి నోటీసులు ఆల్రెడీ మనం చెప్పాం. త్వరలోనే టీడీపీలో చీలిక, విజయసాయిరెడ్డి. ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్, త్వరలోనే టీడీపీలో ఒక చీలిక వస్తుంది, లోకేష్ అరెస్ట్ కాబోతున్నారు, చంద్రబాబు ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీలో చీలిక వచ్చి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆయన విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ని చూడొచ్చు. సో తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ బాబుకు సంబంధించినటువంటి కేసులనే ప్రస్తావించారు. రేపు ప్రధాని మోదీ మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. బీఆర్ఎస్ బరాబర్ వారసత్వ పార్టీని, ఎస్ బీఆర్ఎస్ పార్టీ వారసత్వ పార్టీ అంటూ కూడా ఆయన సమర్థించుకుంటూ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా చలో మా 10 ఏళ్ల పాలనపై చర్చిద్దాం అంటూ అటు కేటీఆర్, హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్పై ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పసుపు బోర్డు వచ్చింది, కాలికి చెప్పులు వచ్చాయి. సో బీజేపీకి సపోర్టింగ్గా ఉంటూ కూడా ఒక రైతు ఫోటోని ఇక్కడ డిస్ప్లే చేస్తూ పసుపు బోర్డు వచ్చింది కాబట్టి మా కాళ్ళకి చెప్పులు కూడా వచ్చాయంటూ కూడా ఒక రైతుకు సంబంధించినటువంటి ఇమేజ్ను, ఆయన కామెంట్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే మనం ఏపీకి సంబంధించి కూడా 3 కేసులు పెట్టినా తగ్గేదేలే. 3 కేసులు ఆల్రెడీ పెట్టారు, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా తగ్గేదేలే అంటూ లోకేష్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా ఆ కేసులో భారతి కూడా జైలుకు వెళ్తారు, డిఎల్ రవీంద్రారెడ్డి. ఇప్పటికే కూడా జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి ఈ 2 పార్టీలు కలవడం వల్ల ఈ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని కామెంట్స్ చేశారు. అలాగే దీంట్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి కూడా జైలుకు వెళ్తారు అనే విధంగా ఆయన చేసిన కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం. ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చేసినటువంటి కామెంట్స్ను ఆయన నేరుగా లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించినటువంటి విషయాన్ని ఢిల్లీలో కూడా ఆ అంశాన్ని, ఆ వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. బీజేపీ గాంధీ ఆలోచనలు కొనసాగిస్తుంది. బీజేపీ పార్టీ గాంధీ ఆలోచనలను కొనసాగిస్తుందంటూ బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి చేసిన కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అహింసా మార్గంలో వెళ్తాం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన చేసినటువంటి దీక్షకు సంబంధించి నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేశారు. సో ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి హైలైట్స్ ఇది. అమిత్ షాతో కిషన్ రెడ్డి అత్యవసర భేటీ, కారణం ఏంటి? తెలంగాణకు సంబంధించి చూస్తే ఇవాళ కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో అమిత్ షాతో భేటీ అయ్యారు. అత్యవసరంగా భేటీ అయ్యారు. అంటే ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోతుంది. త్వరలోనే కొన్ని రోజుల్లోనే బీజేపీకి సంబంధించిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల మొదటి జాబితాను త్వరలోనే ప్రకటించబోతుంది. దానికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, కీలకమైనటువంటి నిర్ణయాల కోసం కిషన్ రెడ్డి వెళ్ళినట్టుగా మనం చెప్పవచ్చు. రేపు తెలంగాణలో మోడీ సభ కూడా ఆల్రెడీ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే అమిత్ షా మీటింగ్ కూడా త్వరలోనే మరొక వారం రోజుల్లోనే తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా ఇక్కడ చర్చించారు. అలాగే అమిత్ షాను కలిసిన మందకృష్ణ మాదిగ. అమిత్ షాను కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు ఒకరైనటువంటి అమిత్ షాను మందకృష్ణ మాదిగ కలిసినట్టుగా ఇక్కడ ఆ వార్తను కూడా
హైలైట్ చేశారు. మరి చూడాలి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ బీజేపీతో ఆయన కలిసి ఏమన్నా బీజేపీతో ఆయన ఏమన్నా ప్రయాణించేటువంటి అవకాశం ఉందా, ఆయనతో ఒకవేళ మద్దతు పలికే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ హైలైట్స్. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో వారసత్వం నీది, గాడ్సే నీది, మాది గాంధీ వారసత్వం, మాది బీఆర్ఎస్ పార్టీది గాంధీ వారసత్వం, నీది గాడ్సే వారసత్వం అంటూ మోదీపై కేటీఆర్ చేసినటువంటి విమర్శల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆల్రెడీ నిన్న మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు కూడా ఆయన చేశారు తెలంగాణ పర్యటనలో. దానికి కౌంటర్గా ఇక్కడ కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ని హైలైట్ చేశారు. అదేవిధంగా అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ మించిన వాళ్ళు లేరు, మంత్రి జగదీష్ రెడ్డి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చేసిన కామెంట్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే అదేవిధంగా పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అంటూ మంత్రి తలసాని చేసినటువంటి ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు ఓటు వేద్దామా మంత్రి కేటీఆర్. ఎస్, ఆల్రెడీ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. రేపు 4వ తారీఖున విచారణ రాబోతుంది. ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు ఖచ్చితంగా చంద్రబాబుని ముద్దాయిగా చేయాలంటూ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ ఇప్పటికే లిస్టింగ్ అయింది. సో ఈ నేపథ్యంలో అది ఒక్కసారిగా తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసులో ఆల్రెడీ గతంలో జైలుకు కూడా వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉదహరిస్తూ అలాంటి వ్యక్తికి, అలాంటి పార్టీకి, ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నటువంటి వ్యక్తికి తిరిగి ఓటు వేస్తారా అంటూ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇవాల్టి మెయిన్ హైలైట్స్ పాయింట్గా మనం చూస్తే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏపీలో దీక్షలు, పవన్ కళ్యాణ్ దీక్ష, దీన్ని మనం హైలైట్గా చెప్పాలి. దీనిపై మనతో మాట్లాడడానికి కేశవ్ గారు ఆల్రెడీ స్టూడియో నుంచి ఉన్నారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. కేశవ్ గారు, ఇవాళ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, అలాగే లోకేష్, భువనేశ్వరి వీరితో పాటుగా కొంతమంది నాయకులు కూడా వీరి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎలా చూడాలి ఇవాళ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని? అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేసిన తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్గా, అలానే సెంటిమెంట్ని రాజేసేటువంటి ప్రయత్నం, ప్రజలకి ఎన్టీఆర్ కూతురు అనే ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక రకంగా, ఇంకో ముఖ్యమంత్రికి భార్య, అలాంటి వ్యక్తి చేత ఈరోజు నిరసన దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలానే ఇంకో మాట కూడా రైజ్ చేశారు, మా కుటుంబంలో నలుగురు తలా దిక్కు అయిపోయాం, బ్రాహ్మణి నేను ఇక్కడున్నాను, రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు, ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు అంటూ ఒక సెంటిమెంట్ని రాజేసేటువంటి ప్రయత్నం భువనేశ్వరి గారు చేశారు. అయితే ఒకటి ఇందులో ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, పార్టీ శ్రేణులు ఒకవైపు, ఇంకోవైపు ఇతర పార్టీల నాయకులు కూడా సంఘీభావం తెలపడం అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అంటే విపక్షాలన్నీ కూడా ఈ పోరాట క్రమంలో ఒకటి కావాలనేటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు విజయ్. రైట్. అదేవిధంగా ఇవాళ సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి కూడా విజయవాడలో సత్యమేవ జయతే అనేటువంటి టీడీపీ ఆ పేరుతో చేపట్టినటువంటి ఈ దీక్షా శిబిరానికి ఆయన నేరుగా వెళ్ళి అక్కడ జగన్ మీద విమర్శలు చేశారు. జగన్ సిఐడి పేరు కూడా మార్చేసాడు అనే విధంగా ఆయన చేసినటువంటి కామెంట్స్. సో వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ టీడీపీకి దగ్గరగా రావడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. బీజేపీ రాకపోతే మేము వస్తాం అనేటువంటి ప్రకటన ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ చేసేసింది. అలానే ఎన్నికలకి సంబంధించి గత ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని కూడా సిపిఐ ఉపయోగించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఛాన్స్ దొరికిన ప్రతి చోట కూడా నేరుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రయత్నం, సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. విపక్ష ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి ఇది ఈ పొత్తులపైన అతి త్వరలోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో చూసిన 2018లో మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ మినహా మిగతా అన్ని పార్టీలని ఏకం చేసి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిపి ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో తెలంగాణలో ఎలక్షన్స్ ఎదుర్కొన్నారు. కానీ అక్కడ అంచనాలు తలకిందులైనవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలిసి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన బలపడినటువంటి నేపథ్యంలో విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారనేటువంటి స్వరాన్ని వినిపించేటువంటి క్రమంలో అన్ని పార్టీలు కలవడం అనేది ఒక అనివార్యమైన సందర్భంగా విపక్ష పార్టీల నాయకులు చెప్తున్నారు. అదే క్రమంలో ఈరోజు గాంధీ జయంతి అంటే ఇప్పటివరకు స్వచ్ఛ భారత్ చేసేవాళ్ళు, ఇప్పుడు సత్యమేవ జయతే అనేటువంటి పేరుతో
ఈ నిరసన కార్యక్రమాలు ఏపీ వ్యాప్తంగా జరిగినాయి కాబట్టి దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని కమ్యూనిస్టులు చంద్రబాబుతో కలిసేందుకు, టీడీపీ కూటమితో కలిసేందుకు వ్యూహం పన్నుతున్నట్టుగా కనిపిస్తుంది విజయ్. అలాగే కేశవ్ గారు మరొక ఇంపార్టెంట్ అంశంగా దీన్ని భావించాలి. అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒకవేళ మేము అవినీతి చేసినట్టు రుజువైతే ఉరివేసుకొని చేసుకోవడానికి కూడా రెడీ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంట? అంటే ఆయన కొంచెం ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో అచ్చెన్నాయుడు గారికి పెట్టింది పేరు. ఆల్రెడీ గతంలో ఒక మాట ఇచ్చాడు ఆయన, 160 సీట్లతో గెలిచి తీరుతామని చెప్పని. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కేసులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు, కానీ ఆ సవాల్ని గ్యారంటీగా ఒక సెటైర్గా మార్చేస్తారు వైసీపీ నాయకులు కూడా. దానికి తగిన కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకటి, దోషి లేదా నిర్దోషి అనేటువంటి విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. నిర్ణయించే వరకు కూడా అందరూ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిర్దోషి అయితే ఇరికించే ప్రయత్నం చేసినా కానీ తప్పించుకోగల సమర్థత అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ప్రజలు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఈ కేసు జనరల్గా న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ కేసులు ప్రొసీజర్స్ కూడా ఏళ్ల తరబడి నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేసు ఎంత త్వరగా మనం చెప్తున్నంత, మీడియాలో చెప్తున్నంత వేగంగా పరిష్కారం కాకపోయినా కానీ ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీ అతి త్వరలోనే వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అందుకనే అచ్చెన్నాయుడు కూడా బహుశా రేపు అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి దానిపైన క్లారిటీ వస్తుందన్న నమ్మకంతో అలాంటి కామెంట్స్ చేశారేమో చూడాలి. రైట్. అదేవిధంగా ఇక తెలంగాణకు వెళ్తే ముఖ్యంగా ఇవాళ ఒక మేజర్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించి కూడా జనసేన పార్టీ 32 చోట్ల పోటీ చేస్తున్నట్టు, ఏ స్థానంలో పోటీ చేసేటువంటి ఆ స్థానాల లిస్టును కూడా జనసేన పార్టీ ప్రకటించింది. సో జనసేన పార్టీ చాలా దృఢంగా ఖచ్చితంగా తమ బలాన్ని చాటుకోవాలి తెలంగాణలో అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంది అనుకోవచ్చా? అంటే జనసేన గత ఏడాదిన్నర కాలంగా చెప్తుంది. వాస్తవానికి హైదరాబాద్ ఎలక్షన్ సందర్భంలోనే కొంత ఫ్రిక్షన్ వచ్చింది. జనసేన బీజేపీ మధ్య ఒక సఖ్యత ఉండేటువంటి పరిస్థితులు లేవు అనే సంకేతాలు వచ్చింది. ఆ నేపథ్యం నుంచి కూడా వరుసగా కొన్ని కాన్స్టిట్యున్సీస్ మీద గతంలో ప్రజారాజ్యం గెలిచినవి కావచ్చు, అలానే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వివిధ ప్రాంతాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి అవి పాజిటివ్ ఓటుగా కన్వర్ట్ అవుతాయనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టి పనిచేస్తూనే ఉన్నారు. ఏడాది కిందటే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. రాను రాను ఆ నంబర్ పెంచుకుంటూ వచ్చారు. కాబట్టి దాన్ని ఒక 32 నియోజకవర్గాలకి కన్సాలిడేట్ చేసుకున్నారు. 32 చోట్ల పోటీ చేస్తామంటే గెలిచే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, గెలుపుని ప్రభావితం చేసే నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందరే చెప్పారు. కాబట్టి ఆ లిస్టుని ఇప్పుడు రివీల్ చేశారని మనం అనుకోవచ్చు. అతి త్వరలోనే అభ్యర్థులు, ఎందుకంటే బహుశా ఈ నెల 10వ తేదీ కల్లా 9, 10 తేదీల్లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే ఢిల్లీ నుంచి ఉన్నాయి. కాబట్టి అటువంటి వాతావరణం ఏమన్నా ఉందేమో చూడాలి. అందుకనే ముందు జాగ్రత్తగా ఈ లిస్ట్ని రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆయా నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జీలకే టికెట్లు ఇస్తారా, మరి ఎవరైనా పోటీ చేస్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిన అంశం. అదేవిధంగా కేటీఆర్ ఒక హాట్ కామెంట్స్ కూడా చేశారు. కేటీఆర్ ఖచ్చితంగా ఓటుకు నోటు కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి ఓటు వేస్తారంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటే, కేటీఆర్ గారు ఈ మధ్య ఈ ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి ప్రతి సందర్భంలో కొంత దూకుడు రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ కామెంట్స్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. మొన్న కూడా ఆసక్తికరంగా ఎన్టీ రామారావు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేశారే అనుకోవాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకి ఓటు వేయకూడదంటే మరి ఆల్రెడీ ఓటేసి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారు. లోక్సభకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు ఓటు వేసిన వారిని నిందిస్తారా, లేదంటే ఎన్నికల వ్యవస్థను నిందిస్తారా? కాబట్టి ఇవి రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే రీతిలో కొంతమంది పామర జనాన్ని రంజింపజేసేటువంటి చెలోక్తులుగా మనం వీటిని చూడాలి తప్పితే ఇవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలుగా మనం చూడలేం. అలా అనుకుంటే అందరి మీద, చాలామంది రాజకీయ నాయకుల మీద, ఆల్మోస్ట్ చాలా కీలకమైనటువంటి నేతలు అన్న వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. కేసుల రూపంలో అవి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అరెస్టులు జరగవచ్చు, కొంతమంది అరెస్టులు జరగకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అందరూ పవిత్రులు అయిపోరు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఏదున్నా కానీ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకవేళ ఓటుకు నోటు కేసులో ముందే తేల్చాలి అనుకుంటే కనుక ఒక ముందడుగు వేసేటువంటి అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా ఆ పార్టీ పరంగా
కొంత ఆ కేసుని స్పీడప్ చేసేటువంటి అవకాశం వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీనే. అప్పుడు టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అవన్నీ వదిలేసి దొంగలకు ఓట్లు వేయొద్దు అంటే రాజకీయాల్లో దొంగలు తప్పితే దొరలు దొరికితేనే దొంగలు అని చెప్పేటువంటి పరిస్థితి. మిగతా అందరూ కూడా దొరలుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా వివేకవంతులు ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి రాజకీయ ప్రకటనలు పెద్దగా ప్రభావం చూపించేటువంటి అంశాలు కావు. ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడితేనో, తెలంగాణలో 9 ఏళ్లలో జరిగినటువంటి ప్రగతిశీలత గురించి మాట్లాడితేనో గౌరవప్రదంగా ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శల వల్ల పెద్దగా రాలే ఓట్లు ఏమి ఉండవు అనేది నా అభిప్రాయం. అలాగే ఇవాళ కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఇక ఫస్ట్ లిస్టు మరికొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది అనుకోవచ్చా ఈ భేటీ తర్వాత? యాక్చువల్గా బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నటువంటి ఒక డెడ్ లైన్ అక్టోబర్ 5వ తేదీ కల్లా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనేటువంటి మాటని పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఒక అనూహ్యమైనటువంటి ప్రకటన తెలంగాణలో వచ్చింది. ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ 1వ తేదీన జరిగినటువంటి టూర్ రూపంలో ఇప్పటివరకు ఇక కలగానే మిగిలిపోద్ది అనుకున్నటువంటి పసుపు బోర్డు పైన ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అది బీజేపీకి కొంత గెయిన్ అయ్యేటువంటి అంశం. అలానే విభజన చట్టం హామీల విషయంలో తెలంగాణకి పెండింగ్లో ఉన్న అంశాలు కొంత అంటే కంపారిటివ్లీ ఆంధ్రాతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ కూడా కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో మరొకటి గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 900 కోట్ల కేటాయింపుతో గిరిజన యూనివర్సిటీ పేరు కూడా అనౌన్స్ చేశారు ఆయన. సహజంగా ఏంటంటే యూనివర్సిటీ పెడతాం అనేటువంటి మాట చెప్తారు. అయితే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అనేటువంటి పేరు ములుగు ప్రాంతంలో పెడతాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, ఇవి రెండు కూడా తెలంగాణ ప్రజలపైన కొంత ప్రభావం చూపించేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ 13,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనని ప్రధానమంత్రి నిన్న పూర్తి చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ రేపు రాబోతున్నారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధానమంత్రి నిజామాబాద్ కేంద్రంగా పర్యటనకు రాబోతున్నారు. ఏ నిజామాబాద్లో అయితే ఇంతకాలం పసుపు రైతులు పసుపు బోర్డు పెట్టాలి అనేటువంటి డిమాండ్ని గంటాపదంగా వినిపించారో, 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ చావు దెబ్బ తినేలాగా ఓటర్ తీర్పు ఇచ్చాడో ఆ నిజామాబాద్లో ఆయన అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి రేపటి సభ మీద ఒక అంచనా, ఒక ఆసక్తి ఉంది. అమిత్ షా కిషన్ రెడ్డి భేటీలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక, ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా రావచ్చు. అలానే కీలకమైనటువంటి ప్రకటన ఏదైనా వెలువరించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పదే పదే రాష్ట్ర విభజనకు సంబంధించి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. సరైన రీతిలో ఈ విభజన జరగలేదు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి తెలంగాణలో రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఒక తాయిలం ఆల్రెడీ అనౌన్స్ చేశారు, రేపు ఏదైనా అనౌన్స్ చేయబోతారా, అది ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ దాదాపు 8,400 కోట్ల రూపాయల విలువైన పనుల్ని మళ్ళీ రేపు ప్రారంభించబోతున్నారు. వీటి వలన లబ్ధి పొందేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు కావచ్చు. కాబట్టి తెలంగాణను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ అధిష్టానంలో ఉన్నటువంటి కీలక నాయకత్వం, ఈ రెండు కూడా కలిసి సయోధ్యతో ముందుకెళ్లేటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నాయి. ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల్లో వచ్చినటువంటి విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత బలపడుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్లేస్ని ఎలా కబ్జా చేయాలి, అలాగే రాబోయే రోజుల్లో బలమైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ని ఓడించడానికి బీజేపీని ఎలా నిలబెట్టాలి రాబోయేటువంటి ఎన్నికల్లో అనేటువంటి వ్యూహరచన అయితే చాలా స్పష్టంగా జరుగుతుంది. ఏదేమైనా మోడీ పర్యటన తర్వాత 1-2 రోజుల్లోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారం రోజుల్లోనే తెలంగాణ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 10వ తేదీ కల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలి జాబితాని అనౌన్స్ చేసేదానికి ఒక సిగ్నల్ ఉంది. అలానే తెలంగాణ కోరికలు తీర్చేటువంటి క్రమంలో ఇంకేదైనా తాయిలాలను ప్రకటించబోతున్నారా అనేటువంటి ఆసక్తి కూడా మోడీ పర్యటన లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఇక్కడ ఆలోచించాల్సింది, ఒకవేళ ముక్కోణపు పోరే కనుక జరిగితే ఎవరికి ఎడ్జ్ వస్తుంది అనేది కూడా కీలకమైనటువంటి అంశం. గతంలో జరిగినటువంటి పరిణామాల్లో బీజేపీ విడిగా పోటీ చేసినా కానీ గత ఎన్నికల్లో బలమైనటువంటి ప్రభావం చూపించలేనటువంటి స్థితిలో ఉంది. కానీ గత 4-5 ఏళ్లుగా బీజేపీ ప్రాబల్యం తెలంగాణ రాష్ట్రంలో బాగా పెరిగిందన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ 6 నెలల్లో ఎప్పుడైతే కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకున్నటువంటి పరిస్థితి కూడా వాస్తవం. కాబట్టి ఈ ముక్కోణపు పోటీలో ఎవరు ఎన్ని స్థానాలు దక్కించుకుంటారో, తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఏమన్నా మార్గం ఏర్పడే అవకాశం ఉందా అనేది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అంశం. మోడీ పర్యటన తర్వాత రాజకీయ పరిణామాలు మరింతగా మారేటువంటి ఛాన్స్ అయితే తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్. రైట్ కేశవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాటుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇవాల్టి ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్.